కానీ ఒకటి చెప్పండి, అంటే మీరు అనేకం చెప్తున్నారు, ప్రభుత్వ విజయాలని కొన్ని చెప్తున్నారు, సరే కొద్దిపాటి వైఫల్యాలు కూడా ఉన్నాయని మీరు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది టీఆర్ఎస్కి వ్యతిరేకంగా. ఎందుకంటే మీరు కూడా రోజు డిబేట్స్లో పాల్గొంటున్నారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. అటువంటి అవకాశం ఉందంటారా రాజకీయ పునరేకీకరణకి? ఇప్పుడు రాజకీయ శక్తుల పునరేకీకరణ అంటున్నారు, కానీ అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి కొన్ని విధానాలతో ముందుకు పోతుంది. మా నాయకుడు కేసీఆర్ గారు మేము తీసుకుంటున్నటువంటి విధానాలు ఇలా మా మేనిఫెస్టో ఉంది, మేము వాటిని చూపిస్తున్నటువంటి ఆచరణలో మేము చేస్తున్నటువంటి ఫలితాలున్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడడం అనేటువంటిది రాజకీయ పునరేకీకరణ అవుతుంది. అంటే మేము ఇలా ప్రాజెక్టు కడుతున్నాం, రీడిజైనింగ్ చేస్తూ ఉన్నాం. ఈ మల్లన్న సాగర్ మేము కట్టదలుచుకున్నాం. మల్లన్న సాగర్ మేము 50 టీఎంసీలకు 40 టీఎంసీలకు మేము నిర్ధారించుకోదలుచుకున్నాం. 30 టీఎంసీ లెక్క 20 టీఎంసీ లెక్క మీరు పెట్టాలి, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, రాజకీయ విధానం అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పునరేకీకరణ ఏంటంటే వ్యక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పునరేకీకరణలాగా కనబడతా ఉంది. ఎంతసేపు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం తప్ప విధానాలపరమైనటువంటి చర్చ ఏది? నిన్న రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖలో ఏ విధానాలు ఈవేళ ఇప్పుడు నిజంగానే మీరు ఇంతకుముందు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ తెచ్చారు. ఇలా పాలమూరులో కొన్ని ప్రాజెక్టులు కట్టాలని కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాజెక్టులకు నీటి వాటా లేదని ఆంధ్ర క్యాబినెట్ తీర్మానం చేస్తే రేవంత్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరేంది? ఇలా లేఖలో చెప్పాలి కదా, మీరు అనుసరించినటువంటి చర్యల వల్ల మా తెలంగాణ ప్రజానీకానికి మాకు ఇబ్బందిగా ఉంది అని ఒక్క మాట లేఖలో లేదే. అంటే ఇలా విధానాల కోసం పనిచేస్తున్నారా, మీరు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనేటువంటి అనుమానం సహజంగానే ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. విధానాల పరంగా మీ విధానపరమైనటువంటి ఆల్టర్నేట్ రాజకీయాలు ఏంది? ఇలా తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయ రాజకీయాలు మీరు ఏమనుకుంటున్నారు? ఆ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఏం మేనిఫెస్టో పెడుతున్నారు? లెట్ కమ్, వస్తే చర్చ పెట్టవచ్చు. కానీ ఇలా వ్యక్తుల మీద, కుటుంబాల మీద, కమిషన్ల మీద ఇటువంటి చర్చ జరిగితే ఇది చర్చలాగే ఉంటుంది తప్ప ప్రజలు ఇలా చాలామంది ప్రజలు ఏవగించుకుంటున్నటువంటి, అసలు ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి మాటల మధ్య చాలా వైరుధ్యం కనబడతా ఉంది. ఇలా మీకు ఏమీ లేదు, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నంతా దోపిడే, కమిషన్లు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ డిబేట్లలో కూడా చాలామంది మాట్లాడుతారు. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్న వాళ్ళు చాలా 1500 పెన్షన్లు ఎవరు ఒక రూపాయి తీసుకుంటలేరే, మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుండే ఎవరో ఒక రూపాయి అడుగుతలేరే అనేటువంటి చర్చ కూడా కింది స్థాయిలో జరుగుతుంది కదా. మీరు నిజంగానే కాంక్రీట్గా ఏదైనా ఉంటే ప్రతిపక్షాలుగా డెఫినెట్గా పెట్టాలి. ప్రతిపక్షాలు బలంగా అవి చెప్తే దానికి జవాబు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తగానే వేగ్గా రోజు ప్రభుత్వం మీద తిట్ల పురాణం పెట్టి ఎమర్జెన్సీలో మీకు ఉంటుంది. మీకు సరే, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ అవలంబించినటువంటి అనేక దుర్మార్గాలకు, క్రూర నిర్బంధాలకు వ్యతిరేకంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని వేటాడి పద్ధతి వాళ్ళు ఏది రోజు 24 గంటలలో 23 గంటలు ఇందిరాగాంధీ జపమే చేశారు. దాంతో మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా ఏంటంటే మీరు చేసేది ఏది చెప్పరు, కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రతి పనికి అడ్డం పడినటువంటి పని చేస్తాం. దాన్ని ఇలా ప్రజలు క్షమిస్తలేరు.